The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. ఓం నమ శివాయ. శివాయ గురవే నమ. శివ సంకీర్తన. శ్రవణం కీర్తనం విష్ణు అన్నారు. నవవిధ భక్తుల్లో కీర్తన అత్యంత శ్రేష్టమైన విధానం. త్యాగరాజస్వామి, అన్నమయ్య లాంటి మహానుభావులు నిరంతరం ఆ భగవత్ సన్నిధిలో సంగీతం ద్వారా మోక్షాన్ని సాధించగలిగారు. వచ్చిన వాళ్ళు పాడగలరు, రానివాళ్ళు శ్రవణం అన్నాడు. అందుకే వినండి, విని తరించండి. ఇందులో కొన్ని ప్రాచీనమైనవి, ప్రజల్లో బాగా నాటుకుపోయినవి కొన్ని రాగాలున్నాయి. అవి కాకుండా తెలిసిన వాటిని కొత్త రాగాల్లో స్వరపరిచాడు నేమాని పార్థసారథి. అతను ప్రసిద్ధ గాయకుడు. ఇందులో ఆధ్యాత్మిక పరిమళాలు ఉంటాయి కాబట్టి కేవలం వినడం కాకుండా కళ్ళు మూసుకుని ధ్యానంలాగా వినండి. అప్పుడు ఫలం లభిస్తుంది. Om Namah Shivaya. లింగాష్టకంతో శివ సంకీర్తన ఆరంభమవుతుంది. రూపరహితుడు, నిర్గుణ పరబ్రహ్మ, ఏమీ చెక్కక్కర్లేదు, సర్క్యులర్గా ఉండే ఒక రాయి. లింగం అంటే సమస్తాన్ని లీనం చేసుకునేది. లింగం, లిమ్ అంటే దేనైతే లీనం చేసుకుంటుందో అది లింగం. యూనివర్స్లో ఉండే కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ప్రసరిస్తున్నప్పుడు దాన్ని దేనిలో స్టోర్ చేసుకోవాలని చేసిన రీసెర్చ్లో ఫైనల్గా సర్క్యులర్గా ఉండే స్టోన్, రాయి, నల్లదైతే శ్రేష్టం, దానిలో ఎనర్జీ అలా స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన ఆటమిక్ ఎనర్జీలో మనం గుడికెళ్ళి మనం చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఆ ఎనర్జీ మనలో ప్రవేశిస్తుంది, మనం ఎనర్జైజ్ అవుతాం. అందుకనే గుడికి వెళ్ళినప్పుడు మనకు చాలా ఎన్ని బాధలున్నా, కష్టాలున్నా, మరొక బెంగలున్నా కూడా పోతాయి. ఇంకా సేపు చూడాలి, ఎంత బాగా అయింది దర్శనం, ఆహా అనుకుంటూ ఉంటాం. అంటే అక్కడ సెఠారి పెడతాడు తల మీద. ఎప్పుడైతే దాన్ని అక్కడే ఆ ఎనర్జీ దానిలో స్టోర్ అయ్యి డైరెక్ట్గా కనుక శివలింగాన్ని ముట్టుకున్నప్పుడు మనకి శటకోపం పెట్టినప్పుడు మన మస్తకం పుస్తకంలా తెరుచుకుంటుంది. అందులో ఎనర్జీ ప్రవహిస్తుంది, ప్రశాంతమైన ఫీలింగ్ కలుగుతుంది. అది ఎక్కువైపోతే ప్రమాదం ఏమిటంటే ఇంటికి వెళ్ళి కూడా ఈ భావనలో ఉంటాడు, పని చేయడు. కానీ మన 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 సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, పని చెయ్యాలి. నువ్వు ఏ పని అయినా చెయ్యి, అసలు పని చెయ్యి. ఆధ్యాత్మిక అనేది ఎనర్జైజింగ్ కోసమే కాదు, జీవితాంతం సన్యాసం కాదు, అన్నీ పుచ్చుకుని వెళ్ళిపోవడం. అందుకని ఏం చేస్తాం, స్టెబిలైజర్ కావాలి. ఊళ్ళోకి వెళ్ళినప్పుడు కాసేపు కూర్చోమంటారు. కూర్చున్నప్పుడు నీకు ఎంత ఎనర్జీ కావాలో అంతే ఉంచి మిగతాది అది లాగేసుకో. ఇవన్నీ చెప్పాలి, భవిష్యత్ తరానికి చెప్పాలి. ఎందుకంటే ఇవాళ వాడిని నమ్ము, ఎందుకు నమ్మాలి, ఇది చూడు, ఎందుకు చూడాలి, ఇలా. ఎందుకంటే మన భవిష్యత్ తరం యువత కానీ పిల్లలు కానీ చెప్పింది చేయరు, చేసింది చేస్తారు. నువ్వు ఇలా చెయ్యి అంటే చేయరు. నువ్వేం చేస్తున్నావు, నువ్వు దాతవు అనుకోండి, మీ ఇంట్లో 10 రూపాయలు ఎవరికన్నా ఇవ్వడం మీ పిల్లాడు చూస్తే వాడు నెక్స్ట్ ఇవ్వడం అలవాటు చేసుకుంటాడు. కానీ వాళ్ళ తల్లులు ఏం చేస్తున్నారు, నాన్న 5 స్టార్ చాక్లెట్ ఎవ్వరికి చూపుకుంటూ ఒక్క, వాడు ఫైనల్గా తల్లికి కూడా పెట్టాడు చాక్లెట్. అవునా? మనకి దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటాడు. దిక్కు చూపించేవాడు దేవుడని ఎందుకన్నారంటే, ఏదైనా ఊరికి వెళ్ళి సూర్యుడు ఎటు ఉదయిస్తాడు, తూర్పు ఎట్టాయా అని అడుగుతాం మనం. ఎవరు చెప్పలేదనుకోండి, వెళ్ళి శివాలయానికి వెళ్తే దిక్కు తెలుస్తుంది. ఎందుకంటే ఉత్తరం వైపు ఉంటుంది ఎప్పుడు శివుడు, ఉత్తరం వైపు ఇలా ఉంటుందన్నమాట పానవట్టం, అది దిక్కు. అక్కడ దిక్కు చూపి ఈడే మనకి సర్వదా దిక్కు. లింగాష్టకం అంటే లింగాన్ని, మామూలు దేవతల్ని
ముందు నుంచే పూజించాలి, వెనక్కి వెళ్ళే అవకాశం కాదు లేదు. కానీ శివుణ్ణి సర్క్యులర్గా 360 degrees నీ ఇష్టం ఎక్కడైనా కూర్చో అభిషేకం చేయి. అది లింగం యొక్క ప్రస్తావన. లింగమా నిన్ను ఆలింగనము చేసెదను, లింగమా నిన్ను ఆలింగనము చేసెదను, స్త్రీలింగమా నువ్వు పుంలింగమా, లింగమా నిన్ను ఆలింగనము చేసెదను, స్త్రీలింగమా నువ్వు పుంలింగమా, అమ్మవైతే నీ కాళ్ళబడి మొక్కుతా, అమ్మవైతే నీ కాళ్ళబడి మొక్కుతా, అయ్యవైతే నిన్ను హత్తుకుంటా. అది లింగాష్టక ప్రభావం. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. ॐ नमः शिवाय, ॐ नमः शिवाय. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. ॐ नमः शिवाय, ॐ नमः शिवाय. देवमुनिप्रवराचितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. ॐ नमः शिवाय. देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. ॐ नमः शिवाय. सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. ॐ नमः शिवाय. सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. ॐ नमः शिवाय. कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. ॐ नमः शिवाय. कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. ॐ नमः शिवाय. चन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. ॐ नमः शिवाय. कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं
तत्प्रणमामि सदा शिवलिङ्गम् ॐ नमः शिवाय देवगणार्चित सेवितलिङ्गं भावैर्भक्तिविरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ॐ नमः शिवाय देवगणार्चित सेवितलिङ्गं भावैर्भक्तिविरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ॐ नमः शिवाय परिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ॐ नमः शिवाय अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ॐ नमः शिवाय सुरगुरुसुरवर पूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ॐ नमः शिवाय सुरगुरुसुरवर पूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपरं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ॐ नमः शिवाय ॐ नमः शिवाय लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मादोंकाराय नमो नमः। ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मादोंकाराय नमो नमः।